3 నుండి పుష్ప 2 వరకు నేషనల్ స్టార్గా రావటం, అవార్డు కూడా రావటం ఏ విధంగా? అదే చెప్తున్నాను కదా ఇప్పుడు. సో గంగోత్రి సినిమా అన్నప్పుడు ద మోస్ట్ ట్రోలింగ్ హీరో. సో ఐ థింక్ మా బన్యన్ అన్నాడు, నేను సాంగ్ హిట్ అయినా, అది సినిమా హిట్ అయినా, అన్నీ అయినా, బట్ నాకంటూ ఏం పేరు రాలేదు. నాకు ఒక అంటే అన్నకు అర్థమైపోయింది ఏంటంటే ట్రోలింగ్ చేసిరంటే ఇట్ ఈస్ నాట్. సో నేను కరెక్ట్ కాదు, నేను ఏందనేది నిరూపించుకోవాలనేది ఆర్య సినిమా. సో ఆర్య సినిమా ఈజ్ పుష్ప సినిమా. అది అంటే ఎక్కడైతే ట్రోల్ చేసిరో దాన్ని మనసులో పెట్టుకొని నేను ఏం చేయాలి, నేను నిలబడాలంటే, నేను ముందుకు వెళ్ళాలంటే, సో నన్ను అందరూ గుర్తించేటట్టు చేయాలంటే కష్టపడాలి, ద డిఫరెంట్ యాక్టింగ్ చూపెట్టాలని చూపించి ప్రతి సినిమాకి వేరియేషన్. కానీ ఆర్య నుంచి ప్రతి సినిమాకి స్టెప్ ఈరోజు పుష్పకి నేషనల్ అవార్డుకి వచ్చిండు. సో ఈరోజు ఫస్ట్ సినిమాకి వీడు హీరో ఏంద్రా అని చెప్పి ఇంత ట్రోల్ చేసి ఈరోజు ఇది కదా హీరో అని చెప్పి సేమ్ గెటప్, ఆ గెటప్ లేడీ కూడా ఆ గెటప్తోనే ఈరోజు వండర్ క్రియేట్ చేసిరంటే